హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కట్టి పొంగలి చేస్తున్నానండి. ఈ కట్టి పొంగలి దేవునికి ప్రసాదంగాను పెట్టచ్చు, మన ఇంట్లో లంచ్గా కూడా చేయొచ్చు. పిల్లలకి పెద్దలకి అయితే చాలా బాగుంటుంది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా. నెయ్యితో చేస్తున్నాం కాబట్టి హెల్తీ కూడా. అప్పుడప్పుడు మధ్యలో మనం ఈ కట్టి పొంగలి చేసుకుంటూ ఉండాలండి. ఏ విధంగా చేయాలో చూసేద్దామా? కట్టి పొంగలి నేను కుక్కర్లో చేస్తున్నాను. ఒక కప్పు కొలత పెట్టుకోండి. ఇంట్లో మనం నార్మల్గా వండుకునే రైసే ఒక కప్పు తీసుకుంటున్నాను. ఒక కప్పుకి పెసరపప్పు హాఫ్ కప్ తీసుకుంటున్నాను. రెండు సమంగా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు బియ్యం హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇవి రెండు కూడా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. మా ఇంటి పక్కన కౌంట్లు ఉంటారు, జై గారని, వాళ్ళు నెల్లూరులో ఉన్నప్పుడు ఈ కట్టి పొంగలి చేసుకునేవారట. వారిని అడిగి చేస్తున్నానండి. ఈ కట్టి పొంగల్లోకి వాళ్ళైతే నెల్లూరు వాళ్ళైతే పులుసుతో సర్వ్ చేసుకుంటారట. ఒక కప్పున్నర తీసుకున్నాను పప్పు బియ్యం. కప్పు బియ్యానికి 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. అలా 4 కప్పులన్నర వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే మనకి మెత్తగానే ఉడుకుతుంది, త్వరగా కూడా విజిల్స్ వచ్చేస్తాయి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ పెట్టి 4 విజిల్స్ రానిచ్చాను. కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇందులోకి సరిపడా సాల్ట్ని అయితే వేసేస్తున్నాను. కుక్కర్ పెట్టే ముందు కూడా వేసుకోవచ్చు, నేను ఇప్పుడు వేస్తున్నానండి. 1 టీ స్పూన్ సాల్ట్ వరకు వేసుకుని గరిటెతో ఒకసారి మెదుపుకోవాలి. మీకు గరిటె జారుగా రావాలి అంటే ఇందులో 1 కప్పు వరకు కాచిన నీళ్ళు వేసుకోవచ్చు. పోపు పెట్టుకోవడానికి నేను నెయ్యి ఏ కప్పుతో బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు నెయ్యి తీసుకున్నానండి. ఇందులోకి 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేశాను, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మిరియాలు, దంచిన 1 ఇంచు అల్లం వరకు, 4 కరివేపాకు రెమ్మలు. ముందు మిరియాలను వేస్తున్నానండి. మిరియాలని మరీ దంచకూడదు, లైట్గా క్రష్ చేశాను అంతే. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా నేతిలో కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. నేను హాఫ్ కప్పు నెయ్యిలో 2 టేబుల్ స్పూన్లు తగ్గించేసానండి. హాఫ్ కప్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత క్రష్ చేసిన అల్లాన్ని, కరివేపాకుని కూడా వేసేసుకుని ఇవి కూడా నేతిలో వేయించుకోవాలి. జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి, నేనైతే జీడిపప్పు వేయలేదు. ఇందులోకి చిటికెడు ఇంగువను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కట్టి పొంగల్ నేను ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగుంది. కుక్కర్లో ఉన్న ఈ పప్పు బియ్యం ఉడికించినవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను హాఫ్ కప్ వరకు వేడి నీళ్ళు కుక్కర్లో వేసేసి కలిపేసి వేసానండి. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు, లేదా కొంచెం జారుగా ఉంటే స్టవ్ మీద పెట్టి కొంచెం దగ్గర పడనివ్వచ్చు. ఇదంతా కూడా చక్కగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. మనం ఎప్పుడు కర్రీస్ ఫ్రైసే కాకుండా మధ్య మధ్యలో ఈ కట్టి పొంగల్ని కూడా చేసుకుంటూ ఉండాలి. నేతిలో చేస్తున్నాం కాబట్టి దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది సాంబార్తో సర్వ్ చేసుకోవచ్చు, బంగాళదుంప కుర్మాతోటి సర్వ్ చేసుకోవచ్చు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి. అలాగే చట్నీతో కూడా చేసుకోవచ్చు. ఈ కట్టి పొంగల్లోకి మాగాయ పచ్చడితో అయితే చాలా బాగుందండి. ఈ విధంగా ఒకసారి చేయండి, చాలా చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.